హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్స్ని యాప్స్ని ఎలా లాక్ చేయాలి అని యాప్స్ని ఎలా హైడ్ చేసుకోవాలని కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే నేను రియల్మీ నార్జో 63 యూజ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ప్రతి మొబైల్లో ఒకలాగే ఉంటుంది, ఫీచర్స్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది మన సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన వెంటనే మనకి దీంట్లో అయితే మనకి స్పెషల్ ఫీచర్స్ అనే ఆప్షన్లో ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. పైన మనం సెట్టింగ్స్లో ఇక్కడ సెట్ చేసి మనం యాప్ లాక్ లేదా హైడ్ యాప్స్ అని టైప్ చేసినట్టు మనకు వస్తుంది. ఇందులో స్పెషల్ ఫీచర్స్ అనే ఆప్షన్లో అయితే మనకి ఇక్కడ చూడండి యాప్ లాక్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. యాప్ లాక్ అంటే యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, అలాగే హైడ్ యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు డిస్ప్లేలో స్టార్టింగ్లో కనిపించకుండా. అలాగే ప్రైవసీ సేవ్, ఇందులో మనం ఫొటోస్ అండ్ ఫైల్స్ అలాగే ఏమైనా వీడియోస్ని మనం పర్సనల్ డీటెయిల్స్ ఉంటే హైడ్ చేసుకోవచ్చు. అయితే మనం మూడింటిని ఏదైనా యూజ్ చేసుకుంటాం. మనం యాప్ లాక్ వెళ్ళిన వెంటనే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన యాప్స్ని లాక్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ని మర్చిపోతాం ఎనీ టైం అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నట్టుగైతే. సో దానికోసం మన రికవరీ ఆప్షన్ అయితే మనం పెట్టుకోవాలి. సో అది కూడా మనం కంప్లీట్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి యాప్ లాక్ ఉంది కదా, యాప్ లాక్ పై బటన్ని ఎనబుల్ చేసుకోవాలన్నమాట. ఎనబుల్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ చూడండి సెట్ 5C పాస్వర్డ్ ఉంటుంది. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ దీనికి ప్రైవసీ అంటే యాప్ ఫోన్కి లాక్ అయితే పెట్టుకోలేదు. సో లాక్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి, నార్మల్ లాక్ అనేది పెట్టుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను నార్మల్ లాక్ని ఇస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే టీచర్ నేమ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో అవుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్ మనం ఏదో ఒకటి ఇస్తాం కానీ తర్వాత మర్చిపోతుంటాం. అలా కాకుండా మీకు దానికి ఎలా రికవరీ చేసుకోవాలని కూడా సింపుల్గా జీమెయిల్ లింక్ చేసినటువంటి జీమెయిల్ ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి టీచర్ నేమ్ అంటే ప్రజెంట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది ఒకటి ఇచ్చేస్తుంటాను. సో తర్వాత మర్చిపోతాం మనం. సెక్యూరిటీ క్వశ్చన్ అయితే కామన్గా అడుగుతుంది. ఇక్కడ మేము యూజ్ చేసుకున్నట్టుగైతే యూజ్ పాస్వర్డ్ అనేది మనం పెట్టేసాం. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇక్కడ లాక్ని పెట్టేసాం. లాక్ని పెట్టేసిన తర్వాత లాక్ని సెర్చ్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టుకుంటే ఏ యాప్కి మన లాక్ని సెర్చ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తుంది. సో మనకు కావాల్సిన యాప్స్ని లాక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం గ్యాలరీని అయితే చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి మీకు గ్యాలరీని లాక్ చేసి చూపిస్తాను. ఫొటోస్ని అయితే నేను లాక్ చేశాను. ఫొటోస్ని లాక్ చేసిన వెంటనే మనం ఏమవుతుందంటే మనం ఫొటోస్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి లాక్ అయితే అవుతుంది. లాక్ ఎంటర్ చేస్తే ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మన సెట్టింగ్స్లోకి వచ్చాను. ఇక్కడ లాక్ యాప్స్ని క్లిక్ చేసిన వెంటనే లాక్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి హైడ్ కంటెంట్. హైడ్ కంటెంట్ నోటిఫికేషన్ విల్ బి అంటే ఏదైతే మనం లాక్ చేస్తామో ఆ నోటిఫికేషన్స్ అనేది ఆ యాప్ తరఫు నోటిఫికేషన్ కనిపించదు. లాక్ యాప్ వెన్ అని అవుతుంది. అంటే ఎప్పుడు యాప్ అనేది లాక్ పడాలి అంటే సపోజ్ మనం యాప్ని ఇలా మినిమైజ్ చేసామనుకోండి, మినిమైజ్ చేసిన వెంటనే లాక్ పడాలి. లేదంటే మినిమైజ్ చేసిన కాకుండా మనం పవర్ బటన్ క్లిక్ చేసిన తర్వాతే లాక్ పడాలని అడుగుతుంది. ఇక్కడ లాకింగ్ ఆన్ ది స్క్రీన్ అవుతుంది. అంటే లాకింగ్ ఆన్ ది స్క్రీన్ అంటే మనం ఎప్పుడైనా సరే యాప్ పవర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రం లాక్ పడుతుంది. అంతవరకు అది ఆన్లాక్లో ఉంటుందన్నమాట. అది డిఫరెన్స్. ఎగ్జిట్ యాప్ అంటే యాప్ ఇలా మినిమైజ్ చేసిన వెంటనే లాక్ పడుతుంది అన్నమాట. అది మన డిఫరెన్స్ మన అవసరం బట్టి మనం యూజ్ చేసుకోవాలి. యాప్ నుండి మనం ఎగ్జిట్ అయిన వెంటనే లాక్ పడాలా, లేదంటే యాప్ ఎగ్జిట్ అయిన వెంటనే స్క్రీన్ లాక్ పడిన తర్వాత పడాలంటే మన అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మరి పర్సనల్స్ ఉంటే ఎగ్జిట్ ఆన్ ది యాప్ పెట్టుకుంటే బెటర్. మొబైల్ మనం తరచుగా ఎవరికైనా ఇస్తూనే ప్రైవసీ పాస్వర్డ్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. ఇక్కడ చూడండి టర్న్ ఆఫ్ చేంజ్ అండ్ సెట్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ విధంగా లాక్ అయితే చేసుకోవచ్చు. ఏ యాప్స్ని లాక్ చేసామని ఇక్కడ చూడండి లాకర్ అని ఉంది. లాకర్ దాంట్లో కనిపిస్తుంది. మనకి ఏదైనా యాప్స్ని హైడ్ చేసినట్టుకుంటే లాకర్ దాంట్లోకి వస్తుంది. తర్వాత మనం దీన్ని హైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇచ్చాడు. ఈ విధంగా మన యాప్స్ని అయితే లాక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వీడియోలో యాప్స్ని ఏ విధంగా హైడ్ చేసుకోవాలనేది వీడియో అనేది చేసి పడుతుంది. యాప్స్ని ఏ విధంగా హైడ్ చేసుకోవాలి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.